హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మన మంత్రి సీతక్క గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లు మంజూరు కాక పింఛన్ల పెంచుడు పక్కన పెడితే మనకి ఇక్కడ పింఛన్ల మంజూరు లేక ఇబ్బంది పడుతున్నారు. అంటే కొత్త పింఛన్లు యువక ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి వారందరి కోసం మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన చేశారు. మరి ఈ మే నెలలోనే కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు, అందులో వీరికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పింఛన్లు తీసుకుంటున్నా ఒక 2 కేటగిరీల వారికి మాత్రమే అవకాశం కల్పించింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. ఇక మంత్రి సీతక్క గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లు పెంచడం పక్కన పెడితే నేను చెప్పినట్లుగా కొత్త పింఛన్లు ఇస్తే చాలని చెప్పి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, మనకు చాలామంది భర్త చనిపోయిన మహిళల పరిస్థితి అయితే మరీ దారుణం. అలాగే అలాంటి వికలాంగుల పరిస్థితి కూడా మరీ చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు పింఛన్ల పెంచుడు పక్కనెడితే మనకు కొత్త పింఛన్లు ఇస్తే చాలని చెప్పి నేను గత వీడియోలో చాలా వీడియోల నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మరి అదే విషయాన్ని ఇక్కడ మంత్రి సీతక్క గారు కూడా స్పష్టం చేశారు. మరి ఎవరికి పింఛన్లు మనకు పంపిణీ చేస్తారు, కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు, అలాగే పింఛన్లు పెంచుతారని చెప్పి విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే మనకు మార్చి నెల పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని కూడా, అంటే ఇప్పటికే మార్చి నెల పింఛన్లు జమ అవుతున్నాయి అకౌంట్లోకి. మరి ఎవరికి పింఛన్ పైసలు రావో మార్చి నెలకు సంబంధించిన విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఒకవేళ పింఛన్ పైసలు జమ కాకపోతే ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఆసరా పింఛన్లకు సంబంధించి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను వీడియోలో ఒక QR కోడ్ ఇచ్చాను. దయచేసి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఎవరు హెల్ప్ చేయలేదు ఇంతవరకు కూడా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసేసి ఫోన్పే ద్వారా మీ సహాయాన్ని ఒక ఛాయ్ తాగే పైసల నుంచి మీరు మొదలు పెట్టండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మనకు తెలియాలి, మనకు రావాలి అంటే, మీతో పాటు మరొక 10 మందికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీరు లైక్ చేయాలి వీడియోని. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వీడియో తప్పకుండా ఎదురుగా ఉంది, ఈ విధంగా గుర్తుంటుంది, దానిపైన నొక్కండి. అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది, దానిపైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. మీ బంధువులు, దోస్తులంతా కూడా ఈ యొక్క వీడియో లింక్ చూసి, అంటే వారు కూడా తెలుసుకుని ఈ యొక్క వీడియో ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదురుగా ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పింఛన్లను అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చినా కూడా ఆ దిశగా మనకు ఇంకా అడుగులైతే పడడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఈ పింఛన్లకు దాదాపు కొన్ని లక్షల మందికి ప్రతి నెల కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయితే అవుతుంది ప్రభుత్వానికి. మరి ఇక్కడ ప్రభుత్వ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పెంపు పైన ఇంకా ఆయన అప్డేట్ అయితే ఇవ్వలేదు. మరి త్వరలోనే, అంటే ఈ మే నెలలో ఖచ్చితంగా పింఛన్లు పెంచుతామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి మంత్రి సీతక్క గారు కూడా ఈ 2 కేటగిరీల వారికి పింఛన్లు పెంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు
ఆ పాత ఆసరా పింఛన్లు మార్చి నెలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. అంటే మనకు ఈ మార్చి నెలకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 2016 రూపాయల పింఛన్ ఇస్తుంటే అలాంటి వికలాంగులందరికీ కూడా మనకు 4016 రూపాయల పింఛన్ అయితే మనకు ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది. మరి ఈ మార్చి నెలకు సంబంధించి కూడా ఈ పాత ఆసరా పింఛన్లనే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మరి తప్పకుండా మీకు ఈ పాత ఆసరా పింఛన్లే జమ కాబోతున్నాయి. ఈ పాత ఆసరా పింఛన్ల కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు 3వ తారీఖు వరకు కూడా ఈ మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి 3వ తారీఖు తర్వాత కావాలంటే కూడా మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పింఛన్ పైసలు అయితే మీరు తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను అయితే విడుదల చేసింది. ఎవరు కూడా అశ్రద్ధ చేయదు, గుర్తుపెట్టుకుని మీరు ఈ మార్చి నెల పింఛన్లను అయితే పొందండి. తప్పకుండా మీకు ఈ యొక్క మార్చి నెల పింఛన్లు 3వ తారీఖు వరకు కూడా అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ మీకు పింఛన్ కనుక రాకపోతే ఏదైనా కారణాల చేత ఆగితే మీ ఎండిఓ కార్యాలయంలో సంప్రదించండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు పింఛన్ ఆగిందనేది. ఒకసారి లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ అడగండి ముందుగా పింఛన్ పైసలు పడ్డాయి లేదా అని. ఒకవేళ పడలేదంటే కనుక తర్వాత మీరు అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకు ఈ యొక్క పింఛన్ పైసలు అనేది వచ్చేస్తే మరి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మార్చి నెల పింఛన్లు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే నెలకు ఒకసారి పింఛన్ పైసలు వచ్చేది మళ్ళీ రావు. కాబట్టి ఒకసారి మీకు పింఛన్ పడ్డాయా లేదా, పైసలు పడ్డాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. 3వ తారీఖు వరకు కూడా పడతాయి. అప్పటి వరకు కూడా వెయిట్ చేసి తర్వాత చెక్ చేసుకోండి. 3వ తారీఖు వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మార్చి నెల పింఛన్లను, పాత ఆసరా పింఛన్లను విడుదల చేయడం జరిగింది. మరి ఇక మనం కొత్త పింఛన్ల విషయానికి వస్తే ఇక తాజాగా మంత్రి సీతక్క గారు ఈ కొత్త పింఛన్ల విషయంలో కీలక ప్రకటన అయితే చేశారు. మరి కొత్త పింఛన్ల పెంపు పక్కన పెడితే కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం. మరి పింఛన్ల పెంపు ఉంటుందా లేదా దానిపైన అయితే చెప్పలేదు. కానీ ఇక్కడ కొత్త పింఛన్ల మంజూరు మాత్రం ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు అలాంటి వారు, అలాగే మళ్ళీ కూడా ఇక్కడ మనకు వితంతు అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మే నెలలో తప్పకుండా వితంతు మరియు వికలాంగుల పింఛన్లను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఈ వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు చాలామంది. మళ్ళీ వాళ్ళకి ఈ మే నెలలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వబోతున్నారు. 3వ తారీఖు పైన అంటే పింఛన్ల పంపిణీ ఆ రోజు వరకు ఉంటుంది. తర్వాత మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు మాత్రమే మొదటగా వారికి అవకాశం ఇస్తారట. పింఛన్లు మంజూరు కొత్త పింఛన్లు వాళ్ళకే ఇస్తారు. అలాగే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు వాళ్ళకి. మరి దాంతోపాటుగా పింఛన్ల పెంపు కూడా వారికి ఉంటుందని చెప్తూ ఉన్నారంటే వికలాంగులు అయితే 6000 రూపాయల పింఛన్ ఇస్తారు 4016 రూపాయల స్థానంలో. మరి వితంతు మహిళలు అంటే భర్త చనిపోయి వాళ్ళు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ సమయంలో. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క వితంతు పింఛన్లకు ముందుగా అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఖచ్చితంగా మీరు లిస్టు తయారు చేయండి. అంటే ఎవరు ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళలు భర్త కోల్పోయినటువంటి వారు ఉన్నారు, అలాగే వికలాంగులు ఎంతమంది ఉన్నారు, సదరం సర్టిఫికేట్లు ఈ కార్డులు ఎవరికైతే ఇచ్చామని చెప్పి దాని ప్రకారం డేటా అనేది అర్హులను గుర్తించాలని చెప్పారు. మరి మీరందరికీ కూడా అవకాశం ఇస్తారు. ఇప్పటికే ప్రజాపాలనలో చాలామంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారితో పాటుగా ఇక్కడ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించి మీకు అందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తారు. వితంతు వికలాంగులకు మాత్రమే కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు మరీ చెప్పింది ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ పింఛన్లను అయితే పొందొచ్చు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది కొత్త పింఛన్ల మంజూరు విషయంలో. మరి పింఛన్ల పెంపు కూడా ఉంటుందంటున్నారు. ఖచ్చితంగా ముందుగా ఈ 2 కేటగిరీల వారికి పింఛన్లు అయితే పెంచుతామని చెప్పి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా మనకి 2 కేటగిరీల వారికి కూడా పింఛన్ల పెంపు ఉంటుంది ఈ మే నెలలో. ఈ మే నెలలోనే కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా కొత్త పింఛన్ల మంజూరుతో పాటు పింఛన్ల పెంపు కూడా చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. మొత్తానికైతే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 2 కేటగిరీల వారికి మనకు పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇది మంచి విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం యూడీఐడి కార్డు తీసుకొచ్చింది. అంటే యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు.
ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐడి కార్డుతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ కార్డు ఉంటే కూడా సరిపోతుంది. అలాగే వితంతు మహిళలు అయితే మనకు భర్త చనిపోయినటువంటి పత్రము, డెత్ సర్టిఫికెట్, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి తప్పనిసరిగా పెట్టుకోండి. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. మరి ఇది తాజా సమాచారం కొత్త పింఛన్లకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి.